హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించే రెసిపీ పైనాపిల్ కేసరి అండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సీజన్ వారీగా దొరికే ఈ పైనాపిల్ అయితే పుల్ల పుల్లగా బాగుంటుంది, కానీ చాలామంది తింటాకి ఇష్టపడరు. పిల్లలు కూడా పుల్లగా ఉందంటారు కదా, అందుకోసం ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే చక్కగా తిని పెడతారు. ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న పైనాపిల్ కేసరిని బట్టి నెయ్యి యాడ్ చేసుకోండి. నేను ఒక కప్పు దానికి కొలత చెప్తున్నాను. ఇందులో ఒక 10 పలుకులు జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో ఒక 1/2 కప్ అంతా బొంబాయి రవ్వ అదే నేతిలో వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చి బొంబాయి రవ్వ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి స్మెల్ ఫ్లేవర్స్ పట్టే వరకు బాగా కలుపుకోవాలి. మనకు తెలిసిపోతుంది బొంబాయి రవ్వ వాసన అంతా కూడా. అప్పుడు ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ బొంబాయి రవ్వకి కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నామండి. చూసారు కదా, పంచదార అంతా కూడా కరిగే వరకు బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీదే. ఇప్పుడు పంచదార అంతా కొంచెం కరుగుతుంది అనుకున్నప్పుడు ఒక కప్ అంతా పైనాపిల్ని జ్యూస్ కింద చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ కింద వేసుకొని ఆ పైనాపిల్ మిశ్రమాన్ని కూడా ఈ పంచదార బొంబాయి రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. పంచదార అంతా కరిగిపోయి పైనాపిల్ ఫ్లేవర్ అంతా కూడా బొంబాయి రవ్వ అంతా పట్టుకునే వరకు కలపాలి. ఒక 5 నిమిషాల వరకు మనం అలా కలుపుకున్న తర్వాత జారుగా ఉన్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు పలుకులు అవి వేసుకొని ఒక నెయ్యిని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. కడాయి వదిలేస్తుంది, మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనము మరొక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కేసరి మొత్తం అంతా కడాయి వదిలేస్తుంది అంటే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసుకుందాము. ఒక బౌల్లో వేడి మీదే పక్కకు తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసినప్పుడు ఎలా ఉందో మిశ్రమము చల్లారిన తర్వాత కూడా అదే మిశ్రమముగా ఉంటుందండి. నేను చేసిన విధానంగా చేసుకుంటే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పైనాపిల్ ఇప్పుడు మనకు సీజన్ కదా దొరుకుతుంది. సీజన్ వారీగా వచ్చే పళ్ళను ఖచ్చితంగా తిని తీరాల్సిందే. పిల్లలకు, ఇంట్లో వాళ్ళకి తింటాకి ఇబ్బంది పడకుండా చక్కగా ఇలా టేస్టీగా చేసి పెట్టండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్లో అలర్ట్లో వస్తాయి. చూసారు కదా, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.